आला के चंद्रशेखर राव ने कहा कि मुनुगुडों में जो कुछ होगा वो ज़िमनी इंतखाबात नहीं है बल्कि हमारी जिंदगी का इंतखाब है। वज़ीर आला केसीआर नलगोंडा जिले के मंगोड़े में मुनाकिदा प्रजा देवन सभा में शिरकत करके खिताब किया। इस मौके पर मुनाकिदा जलसे आम से खिताब करते हुए वज़ीर आला केसीआर ने कहा कि नरेंद्र मोदी कल क्या कहेंगे। केसीआर कहते हैं मैं मीटर लगवा दूंगा, आप नहीं लगा सकते। इसके बावजूद उन्होंने पिछले इलेक्शन में मुझे वोट दिया था। एक तरफ धकेलें और मीटर लगाएं। क्या आपको मीटर लगाने वाले नरेंद्र मोदी की बीजेपी चाहते हैं या मीटर ना लगाने वाले टीआरएस के केसीआर चाहते हैं? क्या इस मामले पर गांव में बहस होनी चाहिए, जिन पर बात करने की जरूरत है। उन्होंने कहा पढ़े लिखे लोगों, नौजवानों, बुजुर्गों और लाखों किसानों से जो गांव में रैतु बंधु हासिल कर रहे हैं, बातचीत की जानी चाहिए। कबल सीएम केसीआर ने प्रजा देवन सभा में गुलाबी परचम लहराया। कबल वज़ीर आला केसीआर हैदराबाद से बजरिए सड़क एक बड़े काफिले के साथ मुनुगुडो पहुंचे, जहां पर वज़ीर आला केसीआर का शानदार इस्तकबाल किया गया। इस मौके पर तेलंगाना तल्ली के मुजस्समे पर गुल हाय अकीदत पेश किया गया। बाद अज़ा वो जलसागाह पहुंचे, जहां पर वजीर जगदीश रेड्डी ने इजलास की सदारत की। इस मौके पर रियासती वज़रा और अरकान असम्बली, अरकान पार्लिमान, अरकान कानून साज कौंसिल के अलावा दीगर मुकामी टीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। సిపిఐ జిల్లా మరియు మునుగోడు నియోజకవర్గ నాయకులు, మునుగోడు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చి ప్రజా దీవెనలో ఈ సభను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ కూడా నా నమస్కారాలు। జై తెలంగాణ। మునుగోడేమో చల్లబడ్డరేంది, గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ। ఎదురెండ ఉన్నది, మీకు ఇబ్బంది కూడా అయితా ఉన్నది, నేను ఎక్కువ సమయం తీసుకోను। 4 విషయాలు మాత్రం చెప్తాను, దయచేసి మధ్యలో నినాదాలు చెప్పకుండా ప్రజలను విననీయాలని చెప్పి నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా। మళ్ళా మొదలు పెట్టినావా? ఇప్పుడు నేను ఈడ మొత్తుకోబడితే నువ్వు ఆడ మొత్తుకోబడితే వచ్చిన వాళ్ళేమని నవ్వద్దా? సైలెన్స్గా ఉండాలి దయచేసి ప్లీజ్। మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్లతోని మునుగోడులో మేం పోటీ చేయకుండా టీఆర్ఎస్ను గెలిపేయడమే కట్టని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు। నేను మునుగోడు ప్రజానీకం తరఫున, నల్లగొండ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, నల్లగొండ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా। మిత్రులు పల్లా వెంకటరెడ్డి గారికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా। మీరు కొన్ని విషయాలు చెప్పిండ్రు, సమస్యల పరిష్కారం కావాలి, అయితే గ్యారంటీ। ఈ పోరాటం ఒక రోజుతో ఆగేది కాదు। మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి। పేదల బతుకులు బాగుపడేదాకా, రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి। ఒక మునుగోడు బై ఎన్నికకే, ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు। భవిష్యత్తులో కూడా సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా। ఇలా ఒక విషయం దయచేసి మీరు ఆలోచన చేయాలి। ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మన హక్కులు మనకు రావాలి। అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా, గట్టే మనకి ఏమవుతుందో మనకు రావాలి। ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ।
ఎందుకు చేయరండి?